కాబట్టి ఎవరైనా కానీ పండుగ వాళ్ళు ఇంకో 10 నిమిషాల్లో పాల్గొని స్వామివారి కార్యక్రమం స్థానమునందు ఈరోజు చివరి రోజు 5వ రోజు నిమజ్జనానికి స్వామివారు బయలుదేరుతున్నారు. ఇది ఇప్పటి నుంచి కాదు, దాదాపు తరతరాల నుంచి ఆర్షేకాల నుంచి జరుగుతున్నది. మరి ఇప్పటి నుంచి ఒకప్పుడు ఈ వినాయక స్వామి అంటే ఇక్కడే నీలకంఠ స్వామి దేవస్థానం నుండి అక్కడే కూర్చోబెట్టేవాళ్ళని మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాము. మా పెద్దలు కూడా చెప్పేవాళ్ళు. మరి ఈరోజు ఊరంతా అందరూ వినాయకులు కూర్చోబెట్టి అందరూ వాళ్ళ భక్తిని చాటుకుంటున్నందుకు మా దేవస్థానం తరఫున మా వంశపారంపర్య ధర్మకర్త నీలకంఠప్ప నాగరాజు మురళీధర్ గారి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ దేవస్థానానికి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రతిసారి లడ్డు వేలం పాటు కూడా జరగడం జరుగుతుంది. దాదాపు ఇది ఒక 10 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతున్నది. మరి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది. ఈరోజు దాదాపు అన్నదానం కూడా ఒక 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగినది. ఆ తర్వాత కార్యక్రమం లడ్డు వేలం పాట. ఆ లడ్డు వేలం తర్వాత ఈ సంవత్సరం ప్రత్యేకంగా కర్ణాటక వాసులైన డొళ్ళ కొణిత కార్యక్రమము. ఆ కార్యక్రమాన్ని శివుని వేషాధారణతో ఆడ మగ కలిసి స్వామివారి భక్తిని చాటుకుంటూ ఆ కళాకారులు కర్ణాటక నుంచి వచ్చి ఈ సంవత్సరం ఇక్కడ నిర్వహించడం ఒక ప్రత్యేకత. ఇంతవరకు ఎంబగినూరులో నిర్వహించలేదు ఈ కార్యక్రమం. ఈ సంవత్సరము ఈ విధంగా చేయడం చాలా మంచి కార్యక్రమం అని చెప్పి వాళ్ళకు కూడా కర్ణాటక వాసులైన వాళ్ళకు కూడా మేము మా దేవస్థానం తరఫున అభినందనలు తెలియజేస్తూ మా దేవస్థానం పురాతన ప్రకారంగా భక్తి సంప్రదాయాల ప్రకారంగా పురాతన సంప్రదాయ ప్రకారంగా కేవలము మేళతాళాలు కాకుండా ప్రత్యేకంగా ఇక్కడ భజన కార్యక్రమంతో అప్పటి నుంచి మొదలవుతుంది. ఆ కార్యక్రమాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే విధంగా కొనసాగించి ఇదే విధంగా మేము ఈ సంవత్సరం కూడా 5వ రోజు ఈ కార్యక్రమాన్ని ముగించి తర్వాత వచ్చే సంవత్సరం వినాయక చవితి మళ్ళీ అప్పుడు ఇదే విధంగా కావాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ పాఠకులు ఈ వీడియో చూస్తున్న అందరికీ మరి ఛానల్ వారికి ఛానల్ వారికి అందరికీ పత్రికా విలేకరులకు తర్వాత డిజిటల్ మీడియా వారికి అందరికీ మా దేవస్థానం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను.